విద్యా వ్యవస్థ మరింత పటిష్టం. 10 పాస్ అయిన విద్యార్థులంతా ఇంటర్‌లో చేరేలాగా చూడండి. అందుకు అదనపు కలెక్టర్లు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించాలి. వారంలో 2 సార్లు విజిట్ చేయాలి. 10th ఇంటర్ విద్యార్థుల ఉత్తీర్ణతలో వ్యత్యాసం ఎందుకు? ప్రభుత్వ పాఠశాలల్లో సోలార్ కిచెన్లు. విద్యార్థుల అవసరాల మేరకు తరగతి గదుల నిర్మాణం. విద్యాశాఖ పైన రివ్యూలో సీఎం రేవంత్ రెడ్డి. టీసీయూఆర్ అభివృద్ధికి సమగ్ర పాలసీ రూపొందించండి. సెమీ అర్బన్ రూరల్ ఏరియాలకు ప్రత్యేక పాలసీ. తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, మెట్రో కనెక్టివిటీ, ఎలివేటెడ్ కారిడార్లపైన పూర్తి ప్రణాళికలతో రండి. రాబోయే 25 ఏళ్లను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలు సిద్ధం చేయండి. మున్సిపల్ శాఖ అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు. మూతబడిన 138 స్కూళ్లు రీఓపెన్. ఇది చూడరి ఒక తండాల లోపల, గూడాల లోపల చిన్న చిన్న పాఠశాలల్ని అక్కడ పిల్లలకు అందుబాటులో లేకుండా మూసేసినటువంటి సంఘటనలు గతంలో చూసినాం. ఈ విద్యా వ్యవస్థ ప్రారంభమైన తర్వాత మొత్తం ఈ మూతపడ్డటువంటి స్కూళ్ళు 138 స్కూళ్లను రాష్ట్ర వ్యాప్తంగా 138 స్కూళ్లను రీఓపెన్ చేయడం జరిగింది. ఇప్పటికే సర్కార్ బడి లోపల ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ సర్కార్ బడి లోపల ప్రవేశపెడితే 2,50,000 మంది విద్యార్థులు ఆ స్కూళ్ళ లోపల అడ్మిషన్లు పొందారు. ఇప్పుడు తండాల లోపల ఆ స్కూలు సిక్ అయింది అని చెప్పేసి ఆ స్కూల్లో విద్యార్థులు ఉండలేరని చెప్పేసి మూసేస్తే ఆ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఆ టౌన్లో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలకు పోతున్నారు. లేదు ఖచ్చితంగా అక్కడ స్కూల్ రీఓపెన్ చేయాల్సిందే అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. గతంలో ఏముండే పెత్తులుడిపోయినటువంటి బళ్ళు ఇప్పుడు మొత్తం చూడరి మొత్తం ఇప్పుడు ప్రతి మండలానికి ఒక అత్యాధునికమైనటువంటి పాఠశాలల్ని నిర్మాణం చేస్తూ ఉన్నారు. అవి కనుక ఓపెన్ అయిపోతే, అవి కనుక వచ్చే ఎన్నికల నాటికి ఒక 25-30 ఓపెన్ అవుతా ఉన్నాయి. అవి కనుక ఓపెన్ అయిపోతే విద్యా వ్యవస్థ గురించి ఎవరు మాట్లాడేటువంటి అవసరం ఉండదు. ప్రభుత్వ పాఠశాలల లోపల చదివి వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి అక్కడ ఉండేటువంటి వసతులు ఎట్లున్నాయి, ముందుగా సామాన్య ప్రజలకు విద్యా వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తే అదే చాలని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకొని విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తూ ఉన్నాడు. 10వ తరగతి పాస్ అయినటువంటి విద్యార్థులు తప్పకుండా ఇంటర్మీడియట్ లోపల జాయిన్ అయ్యే విధంగా కలెక్టర్లు చొరవ తీసుకోవాలి. 10th తోటి విద్యను ఆపేయకుండా ఇంటర్మీడియట్లో జాయిన్ కావాల్సిందిగా వాళ్ళు ప్రోత్సహించాలి, వాళ్ళకి అవగాహన కల్పించాలని చెప్పేసి ఆ విద్యాశాఖ పైన సమీక్ష లోపల నిన్న ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల లోపల 48,000 మంది చేరిరని అధికారులు సీఎంకు వివరించారు.